Hi students, welcome to ABN PRR College of Science Kovuru online classes BSc final year semester 6 chemistry cluster 3 లో pharmaceutical and medicinal chemistry పేపర్ ని మనం డీల్ చేస్తున్నాం. ఇందులో యూనిట్ 1 గురించి యూనిట్ 1 స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ యూనిట్ 1 లో మనం ఆల్రెడీ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టెర్మినాలజీ డెఫినేషన్స్ వాటిని మనం ఫస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. సో దాని కంటిన్యూషన్గా ఈ వీడియోలో మనం కొన్ని టాపిక్స్ని ఈ వీడియో క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. దట్ ఈజ్ రిసెప్టార్స్ అంటే ఏంటి, బ్యాక్టీరియా అంటే ఏంటి, వైరస్ అంటే ఏంటి, ఫార్మకోడైనమిక్స్, ఫార్మకోకైనెటిక్స్, సో అలాగే కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఆర్ ఫార్మసిస్ట్. సో వీటికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ ముఖ్యంగా మనకి ఈ ఫార్మకోడైనమిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్ ఈ రెండు కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. అలాగే రెసెప్టార్స్ ఈ మూడు కూడా మనకి సిలబస్కి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనం రెసెప్టార్స్ అంటే ఏంటో చూద్దాం. సో రిసెప్టార్స్ అనేది బయోకెమిస్ట్రీ పరంగాను అలాగే ఫార్మకాలజీ ప్రకారంగా చూస్తే దీస్ ఆర్ ద కెమికల్ స్ట్రక్చర్స్ కంపోజ్డ్ ఆఫ్ ప్రోటీన్స్ దట్ రిసీవ్స్ అండ్ ట్రాన్స్డ్యూస్ సిగ్నల్స్ దట్ మే బి ఇంటిగ్రేటెడ్ ఇంటూ బయోలాజికల్ సిస్టమ్స్ ఆర్ బయోలాజికల్ సిగ్నల్స్ అని చెప్పచ్చు. అంటే ఇక్కడ రిసెప్టార్స్ అనేవి సెల్ పైన ఉన్నటువంటి సెల్ సర్ఫేస్ పైన ఉండేటువంటివి ప్రోటీన్ మాలిక్యూల్స్. సో ఇవి ఒక టైప్ ఆఫ్ లైగాండ్స్. వీటికంటూ ఒక పర్టిక్యులర్ స్ట్రక్చర్, పర్టిక్యులర్ షేప్ అనేది ఉండడం వలన ఆ పర్టిక్యులర్ లైగాండ్స్ని ఇవి యాక్సెప్ట్ చేసి ఇవి ఏం చేస్తాయంటే సిగ్నల్స్ని పాస్ చేస్తాయి. సెల్ లోపలికి సిగ్నల్స్ని పాస్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ఈ బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. అనేక రకాల రిసెప్టార్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి సెన్స్ ఆర్గాన్స్ ట్రాన్స్డ్యూస్ ఫిజికల్ ఎనర్జీ ఇంటూ ఏ నర్వ్ సిస్టమ్ అని చెప్తాం. అంటే ఇక్కడ మనకి సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయనుకోండి, అవి బెస్ట్ రెసెప్టార్స్ అనమాట అండి. సో అవి స్టిమ్యులస్ చేస్తాయి. అంటే టంగ్ ఉంది, టంగ్ డిఫరెంట్ టేస్ట్ని మనకి ఫుడ్ టేస్ట్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే స్పైసీగా ఉంటే అట్లాగే స్వీట్గా ఉంటే ఇట్లాగా డిఫరెంట్ టేస్ట్లు ఎందుకు ఇస్తుంది అంటే ఆ డిఫరెంట్ రిసెప్టార్స్ అనేవి ఆ టంగ్ మీద ఉంటాయి. అలాగే నోస్ డిఫరెంట్ మనకి ఆర్డర్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ మనకి మనం గెస్ చేయగలుగుతున్నాము. అట్లాగే ఐ ఏంటి, లైట్ సోర్స్ని. అదే మనం చీకట్లో ఉన్నాం అనుకోండి, చీకట్లో ఉంటే మనకి ఏమీ కనపడదు. ఎందుకని ఆ పర్టికులర్ లైట్ ఉంటే ఆ లైట్ రెసెప్టార్ అనేది మనకి కంటి లోపల రెటీనా దగ్గర ఉండడం వలన అది ఏమవుతుంది, అది రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇయర్ సౌండ్ అనమాట. అంటే సో ఈ రెసెప్టార్స్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ specialized cells. Receptors are groups of specialized cells. So they can detect a change in the environment and produce electrical impulse in response. సింపుల్ ఇంకా చెప్పాలంటే మనకి ఏదైనా ఒక మస్కిటో, ఒక దోమ కుట్టింది అనుకోండి, లేదా ఒక చీమ కరిచింది అనుకోండి, అంటే ఇమ్మీడియట్గా మనకి ఆ రెస్పాన్స్ అనేది తెలుస్తుంది. ఆ రెస్పాన్స్ తెలుస్తుంది అంటే ఆ పర్టిక్యులర్ అంటే అది మంట కావచ్చు, లేదా ఇచ్చింగ్ దురద కావచ్చు, ఇలాగ డిఫరెంట్గా మనం ఫీల్ అవుతున్నాం అంటే ఆ టైప్ ఆఫ్ రెసెప్టార్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అని చెప్తాం. అంటే రెసెప్టార్స్ అనేవి ప్రోటీన్స్ యూజువల్లీ సెల్ సర్ఫేస్ రెసెప్టార్స్ విచ్ బైండ్ టు లైగాండ్స్ అండ్ కాజ్ రెస్పాన్సెస్ ఇన్ ద ఇమ్యూనో సిస్టమ్. సో అట్లాగే మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో ఇది మనకి స్కిన్ పైన కానీ అట్లాగా, అంటే ఇది ఒక సెల్ పైన ఉన్నటువంటిది అనమాట. ఇది రెసెప్టార్. సో ఈ రెసెప్టార్ అనేది పర్టికులర్ షేప్ అనేది కలిగి ఉంటుంది. సో ఎప్పుడైతే పర్టికులర్ షేప్ అనేది కలిగి ఉందో ఆ పర్టికులర్ లైగాండ్ మాత్రమే, అంటే ఆ పర్టికులర్ షేప్ ఉన్నటువంటి ఇది ప్రోటీన్, ఆ ప్రోటీన్తో బైండ్ అవడం. అంటే ఇక్కడ కెమికల్ అనే స్ట్రక్చర్ వచ్చేటప్పుడు హైడ్రోజన్ బాండ్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్టివ్ ఫోర్స్ కావచ్చు, లైక్ దట్. ఇలాగా మనకి లైగాండ్స్ లొకేటెడ్ అవుట్ సైడ్ ద సెల్, ఇవన్నీ కూడా లైగాండ్స్ లొకేటెడ్ అవుట్ సైడ్ ద సెల్స్ అనమాట. ఇక సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి ఏంటి, దిస్ ఈజ్ లైగాండ్స్ కనెక్ట్ to specific receptor protein based on the shape of the active site of the protein. This is the active site of the protein. So ikkada ee shape unnade ravali ante idi ravali, idi raavadaniki ledu. So అప్పుడు ఎప్పుడైతే
సేమ్ షేప్ ఉన్నటువంటి లైగ్యాండ్ యాక్సెప్ట్ చేసిందో వెంటనే ఏమవుతుంది, ఇక్కడ ఒక మెసేజ్ని సెల్ లోపలికి, అంటే ఇది సెల్ సర్ఫేస్ పైన అలాగే సెల్ లోపలికి కూడా కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. దెన్ ఎప్పుడైతే ఈ రెసిప్టార్ అనేది యాక్సెప్ట్ చేసిందో ఇక్కడ లైగ్యాండ్ని, ఇమ్మీడియట్గా ఒక మెసేజ్ని పాస్ చేసి మెటబాలిజం అనేది జరుగుతుంది, సెల్ లోపల మెటబాలిజం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఎలాబొరేటెడ్గా కూడా ఇప్పుడు స్టడీ చేస్తాం. అంటే యాజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డ్రగ్ రెసెప్టార్స్ ఈజ్ కాంప్లిమెంటరీ టు దట్ ఆఫ్ ద డ్రగ్. సేమ్ వెర్షన్ కూడా ఇక్కడ, అంటే పర్టికులర్ నువ్వు డ్రగ్ని ఇచ్చినప్పుడు ఒక డిసీజ్కి సంబంధించి మనం డిస్కస్ చేయొచ్చు. ఒక పర్టికులర్ డిసీజ్ వచ్చింది, ఆ డిసీజ్ సెల్ అనుకుందాం ఇది. సో ఆ సెల్ పైన రెసెప్టార్ ఉంది, దానికి తగ్గట్టుగానే డ్రగ్ డిజైన్ చేయబడుతుంది అనమాట. సో ఎప్పుడైతే పర్టికులర్గా డ్రగ్ డిజైన్ చేయబడిందో ఇమ్మీడియట్గా మెసేజ్ వెళ్ళి దెన్ అక్కడ ఆ రియాక్షన్ కండక్ట్ చేయడమా లేదా ఆ రియాక్షన్ ఆగిపోవడమా అనేది జరుగుతుంది, ఆఫ్ చేయడం అనేది. అంటే సో సపోజ్ ఒక డిసీజ్ సెల్ తీసుకుంటే కనుక ఆ డిసీజ్ సెల్కి నువ్వు ఒక డ్రగ్ రెసెప్టార్ ఇచ్చావు. సో పర్టికులర్గా ఈ షేప్ ఉన్నటువంటి డ్రగ్ రెసెప్టార్ని తయారు చేసి, ఆ లైగ్యాండ్ని తయారు చేసి ఆ రెసెప్టార్కి ఇచ్చావు. అంటే ఈ షేప్ ఉన్నటువంటి రెసిప్టార్ ఇది. సో ఆ షేప్ ఉన్నటువంటి రెసిప్టార్కి అదే షేప్ ఉన్నటువంటి డ్రగ్ని నువ్వు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది కనెక్ట్ అయింది. కనెక్ట్ ఏం చేస్తుంది, లోపలికి వెళ్ళి మెటబాలిజం జరగకుండా చేయొచ్చు లేదా ఆపడానికైనా ఇక్కడ ప్రయత్నిస్తుంది. సో దేర్ఫోర్ ఇది రెసెప్టార్, దిస్ ఇస్ కాల్డ్ రెసెప్టార్ అండ్ దిస్ ఈజ్ లైగ్యాండ్ ఆర్ డ్రగ్గా కూడా మనం చెప్పచ్చు అనమాట. సో యాజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డ్రగ్ రెసిప్టార్స్ ఈజ్ కాంప్లిమెంటరీ టు దట్ ఆఫ్ ద డ్రగ్, stimulus developed due to the formation of bonds between them is responsible for the cure of the disease. So next వచ్చి మనం ఇదే రెసిప్టార్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇందాక చెప్పుకున్న రెసిప్టార్ ఇస్ ఎ ప్రోటీన్ మాలిక్యూల్ ఎంబెడెడ్ ఇన్సైడ్ యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్ ద సెల్ మెంబ్రైన్. ఇప్పుడు చూడండి, ఇదిగోండి సెల్ మెంబ్రైన్ అనుకుంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా మనకి డిజైన్ చేయబడి ఉంటుంది. సో దేర్ విల్ బి అన్ ఏరియా ఇన్ ద రెసిప్టార్ విచ్ హ్యాస్ ద కరెక్ట్ షేప్ టు యాక్సెప్ట్ ద ఇన్కమింగ్ మెసెంజర్ విచ్ డెలివర్స్ ద మెసేజ్. అంటే అవుట్ సైడ్ వచ్చింది వాడిని మనం లైగ్యాండ్ అని చెప్పేసి అన్నాం. దిస్ మెసెంజర్ ఈజ్ కాల్డ్ న్యూరో ట్రాన్స్మిటర్. వీటి మెసెంజర్స్ని మన న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే నర్వస్ సిస్టమ్స్కి సంబంధించి కూడా మనం చెప్పచ్చు న్యూరో ట్రాన్స్మిటర్. అండ్ ద ఏరియా ఈజ్ నోన్ యాజ్ ద బైండింగ్ సైట్ అని చెప్పేసి అన్నాం. అంటే దేని మనం దిస్ ఈజ్ కాల్డ్ బైండింగ్ సైట్. సో ఇది బైండింగ్ సైట్గా కూడా మనం చెప్పచ్చు. నెక్స్ట్ అట్లాగే ద న్యూరో ట్రాన్స్మిటర్ ఫిట్స్ ఇన్ టు ద బైండింగ్ సైట్. ద న్యూరో ట్రాన్స్మిటర్ ఫిట్స్ ఇన్ టు ద బైండింగ్ సైట్, passes on the message and then leaves the receptor. వెంటనే మెసేజ్ పాస్ చేసి ఇమీడియట్గా ఆ రెసిప్టార్ని వదిలివేయడం అనేది జరుగుతుంది. సో దెర్ ఇస్ ఎ వెరైటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి విచ్ ఇంటరాక్ట్ విత్ ద రెసిప్టార్స్ అనమాట. అందులో కొన్ని న్యూరో రెసిప్టార్స్ కనుక మనం చూస్తే ఎస్టైల్ కొలిన్ కావచ్చు, ఎడ్రలైన్ కావచ్చు, డోపమైన్ కావచ్చు, గామా ఎమైనో బ్యూట్రిక్ యాసిడ్ GABA అని చెప్పేసి అంటాం, అలాగే హిస్టమిన్ అని చెప్పేసి అంటాం. సో ఇవన్నీ కూడా న్యూరో ట్రాన్స్మిటర్స్గా మనకు చెప్తాయి. అంటే అట్లాగే వీటిని బేస్ చేసుకుని మనం డ్రగ్స్ 2 రకాలుగా కూడా చెప్పచ్చు. ఎట్లాగా అంటే అగోనిస్ట్ అండ్ యాంటాగనిస్ట్ అని చెప్పేసి చెప్తాం. అంటే అగోనిస్ట్స్ ఏం చేస్తాయి అంటే అగోనిస్ట్స్ ఈ రెసిప్టార్స్ని స్టిమ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అలా కాకుండా యాంటాగనిస్ట్స్ ఏం చేస్తాయి అంటే బ్లాక్ ద రెసిప్టార్స్ని బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది. అంటే సి ఫర్ ఎగ్జాంపుల్ ఇది డ్రగ్కి సంబంధించినటువంటిది చూడండి. సో ఇందులో మనకి ఈ డయాగ్రామ్లో బిఫోర్ డ్రగ్ చూసినట్లయితే ఇది నార్మల్గా ఇది రెసిప్టార్ సైట్ ఇది. ఓకే, సో ఈ రెసిప్టార్ సైట్ నార్మల్ సెల్ యాక్టివిటీ. ఇప్పుడు డ్రగ్ వేసి అంటే దట్ ఈస్ కాల్డ్ యాంటాగనిస్ట్ డ్రగ్. సో వేస్తే ఏమవుతుంది, ఎన్హాన్సెస్ ద సెల్యులర్ యాక్టివిటీ. అలా కాకుండా మనం సో యాంటాగనిస్ట్ డ్రగ్ని వేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ సెల్ యొక్క యాక్టివిటీ అనేది బ్లాక్ అయిపోయింది. బ్లాక్స్ ద సెల్ యాక్టివిటీ ఆర్ సెల్యులర్ యాక్టివిటీ అనేది బ్లాక్ అయిపోయింది. సో దేర్ఫోర్ అంటే ఇక్కడ మీన్స్ యాంటాగనిస్ట్ అనేది ఏం చేస్తుంది, సెల్ యొక్క యాక్టివిటీని ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. యాంటాగనిస్ట్ ఏం చేస్తుంది అంటే మనకి సెల్ యొక్క యాక్టివిటీని మనకి రెడ్యూస్ చేసి బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఒకసారి చూస్తే హెన్స్ ద డ్రగ్స్ ఆర్ నోన్ యాజ్ ఎయిదర్ రెసెప్టార్ అగోనిస్ట్
డ్రగ్స్ ఆర్ రిసెప్టార్ యాంటాగనిస్ట్ డ్రగ్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ అగోనిస్ట్ అంటే ఏంటి అని చూస్తే ఏ సబ్స్టెన్స్ దట్ ఫుల్లీ యాక్టివేట్స్ ద రిసెప్టార్. సో ఓకే, fully activates the receptor, whereas antagonist అంటే ఏంటి అంటే the substance that binds to the receptor but does not activate and can block the activity. సో సెల్ యొక్క యాక్టివిటీని బ్లాక్ చేసి దాన్ని అంటాం యాంటాగనిస్ట్ అని చెప్పేసి అంటాం. సో ఇట్లాగా మనం డ్రగ్స్ని అంటే రెసిప్టార్ని బేస్ చేసుకుని కూడా మనం చెప్పచ్చు, రైట్. సో నెక్స్ట్ వచ్చి మనకి బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా అంటే ఏంటి అని చూస్తే ఏ గ్రూప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇవి యూనిసెల్యులర్గా ఉంటాయి, అలాగే ఇవి రిజిడ్ కాంప్లెక్స్ ప్రోటీన్ సెల్ వాల్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఇవి మెయిన్గా చూస్తే సాప్రోఫైటిక్ గాను ఆర్ పారాసైటిక్ గాను ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇది ప్యాథోజెనిక్ అంటే డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్గా మనం చెప్తాం. అంటే బ్యాక్టీరియాని ఏమని పిలుస్తాం మనం, జెర్మ్స్ అని చెప్పేసి అంటాం. ఆర్ ఇవి మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ ఆర్ నాట్ విజిబుల్, ఇవేమీ కూడా మన కంటికి కనిపించవు. అట్లాగే మనకి ఈ వీటి వల్ల ఉపయోగాలు రెండు రకాలుగా కూడా ఉంటాయి. అంటే బ్యాక్టీరియా వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి, చెడు ఉపయోగాలు కూడా ఉన్నాయి. అంటే బ్యాక్టీరియా ఆర్ వెరీ ఎవ్రీవేర్, ప్రతి చోట మనకి ఇన్సైడ్ అవుట్ సైడ్ మొత్తం యువర్ బాడీకి సంబంధించి కానీ లేదా ఎన్విరాన్మెంట్లో ఇవి మనకి ఎగ్జిస్ట్ అయి ఉంటుంది బ్యాక్టీరియా అనేది. సో సమ్ బ్యాక్టీరియా ఆర్ గుడ్ ఫర్ యూ వైల్ అదర్స్ కెన్ మేక్ యూ సిక్. ఇన్ మెడిసినల్ కెమిస్ట్రీ బ్యాక్టీరియాని మనం ఏం చేస్తాం అంటే 2 టైప్స్గా చెప్తూ ఉంటాం. బ్యాక్టీరియాని 2 టైప్స్గా చెప్తాం. అంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అంటే మనకి ఇట్స్ నథింగ్ బట్ కర్డ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఇలాగ కొన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనకి పాజిటివ్గా మనం చెప్పచ్చు. అంటే బ్యాక్టీరియా వలన ఉపయోగాలు ఏంటి అంటే ఈస్ట్, ఇలాగ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని మనం చెప్పుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ మాట్లాడుకునే డిసీజ్ కాజింగ్ ఏజెంట్ అంటే ప్యాథోజెనిక్గా మనకి అవి రిస్క్ని కలగజేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇలాంటి బ్యాక్టీరియాలు అంటే రిస్క్కి సంబంధించి మనం మాట్లాడితే అంటే మెడిసినల్ కెమిస్ట్రీకి సంబంధించి మనం మాట్లాడితే బ్యాక్టీరియాని 2 రకాలుగా మనం చెప్తాం. ఒకటి గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ అని చెప్పేసి అంటాం. ఏంటి అంటే హన్స్ క్రిస్టియన్ గ్రామ్ అనేటువంటి ఆయన ఒక మెథడ్ని స్టెయిన్ మెథడ్ని 1884లో కనుక్కోవడం అనేది జరిగింది. అంటే దాన్ని బేస్ చేసుకుని ఆ కలర్ యొక్క అంటే ఆ బ్యాక్టీరియాని ఎగ్జామిన్ చేసి దాన్ని బేస్ చేసుకుని ఈయన ఒక టెస్ట్ ద్వారా ఒక సింపుల్ స్టెయినింగ్ మెథడ్ ద్వారా ఈయన ఇది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, ఇది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. దానికి ఆ స్టెయినింగ్ మెథడ్ ఏంటంటే అంటే క్రిస్టల్ వైలెట్ డైని ఈయన యూజ్ చేస్తాడు. ఎప్పుడైతే క్రిస్టల్ వైలెట్ డైని యూజ్ చేస్తామో ఆ బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ థిక్గా ఉందనుకోండి, అంటే ఆ థిక్ పెప్టైడో గ్లైకాన్ అనేటువంటి సెల్ వాల్లో ఈ థిక్ పెప్టైడో గ్లైకాన్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అది దాన్ని ఏమంటాము గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా లేదా గ్రామ్ పాజిటివ్ ఆర్గానిజమ్స్ అని చెప్పేసి అంటాం. సో ఇందులో మనకి బ్లూ కలర్ అనేది ఎప్పుడైతే క్రిస్టలైన్ వైలెట్ డై అంటే ఒక ప్రొసీజర్ ద్వారా ఇది ఒక టెస్ట్ అనమాట, గ్రామ్ పాజిటివా గ్రామ్ నెగిటివా అన్నది. ఎందుకు అన్నది చూద్దాం ముందర. ఇక్కడ ఈ బ్లూ కలర్ కనుక అంటే క్రిస్టల్ వైలెట్ డైతో కనుక యూజ్ చేస్తే ఆ సెల్ వాల్లో ఉన్నటువంటి పెప్టైడోగ్లైకాన్ అనేది దానికి కనెక్ట్ అయి ఉండడం వలన బ్లూ కలర్ అనేది వస్తుంది. దీన్ని మనం మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేయొచ్చు. అదే మనకి గ్రామ్ నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఆ మెంబ్రైన్ ఏమవుతుంది, ఆ బ్యాక్టీరియా యొక్క సెల్ మెంబ్రైన్ అనేది థిన్గా ఉంటుంది, పల్స్గా ఉంటుంది. అందువల్ల ఏంటంటే కలరేషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. అంటే థిన్నర్ పెప్టైడోగ్లైకాన్ లేయర్ ఉండడం వలన అది బ్లూ కలర్ అనేది ఇవ్వదు అనమాట. అంటే ఎప్పుడైతే ఆ బ్యాక్టీరియా బ్లూ కలర్ ఇవ్వట్లేదో దాన్ని గ్రామ్ నెగిటివ్ అని చెప్పేసి అంటాం. గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ రెండూ రిస్కే, కానీ గ్రామ్ పాజిటివ్ అనేది కొంచెం రిస్క్ ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే సెల్ వాల్ ఎలా ఉంటుంది, థిక్ పెప్టైడోగ్లైకాన్ సెల్ వాల్ ఉండడం వలన ఈ గ్రామ్ పాజిటివ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి వలన కొంచెం డేంజర్ ఎక్కువగా ఉంటుంది. బోత్ ఆర్ నో డౌట్, రెండు రిస్క్ ఫ్యాక్టర్సే. కాకపోతే ఏంటంటే ఆ బ్యాక్టీరియా దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం ఏంటి, గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే డాక్టర్స్ ఈ టెస్ట్ చేయించడం ద్వారా మనకి ఆ స్ట్రెయిన్ యొక్క ఆ గ్రామ్ స్ట్రెయిన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చెప్తారంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఎంత ఉందో చెప్తారు. సో ఆ పస్ సెల్స్ పస్ పట్టేసింది అనుకోండి, సపోజ్ ఆ పస్కి సంబంధించినటువంటి అంటే చీమ్ పట్టడము అట్లా చేసినప్పుడు షుగర్ పేషెంట్స్లోను వాటిల్లోనూ సో దానికి సంబంధించినటువంటి ఈ టెస్టుల ద్వారా ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో
ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ తెలుసుకోవడం వల్ల వాళ్ళ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి ఎట్లా చేయాలి ఏంటి అన్నది ఈజీగా వాళ్ళు గెస్ చేసి చక్కని మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట అండి. సో అందుకని ఈ గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ అంటే బ్యాక్టీరియాని మనం 2 టైప్స్లో గ్రామ్ ఇచ్చినటువంటి స్ట్రెయినింగ్ మీన్స్ టెస్ట్ ద్వారా మనం వీటిని ఎగ్జామిన్ చేసి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అన్నది మనం చెప్పడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటి హెల్ప్ ఏంటి గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ అన్నది లేదా డిఫరెన్స్ ఏంటి అని చూస్తే గ్రామ్ పాజిటివ్కి ఏమో బ్యాక్టీరియా సెల్ వాల్ అనేది ఎలా ఉంటుంది థిక్గా ఉంటుంది. సో అట్లాగే ఇక్కడికి వచ్చి గ్రామ్ నెగిటివ్కి వచ్చేటప్పటికి సెల్ వాల్ అనేది థిన్నర్గా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈస్ దాన్ని మనం ఏమన్నా ఆ సెల్ వాల్ పేరేంటి పెప్టైడో గ్లైకాన్ అని చెప్పేసి. దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే దిస్ కెన్ హెల్ప్ ఈ టెస్ట్ వల్ల ఏంటంటే దిస్ కెన్ హెల్ప్ యువర్ డాక్టర్ డిటర్మైన్ అన్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ప్లాన్ కోసం అన్నమాట. సో నెక్స్ట్ అట్లాగే వైరస్ అనేది తెలుసున్నది ఇక్కడ లైక్ బ్యాక్టీరియా ఇట్ ఈస్ ఆల్సో ఏ వెరీ స్మాల్ మైక్రో ఆర్గానిజం విచ్ ఆర్ పారాసైటిక్ విత్ ఇన్ లివింగ్ సెల్స్. సో ఈ వైరస్ అనేది మనకు ఇప్పుడు బాగా ఫేమస్ అయినటువంటి వర్డ్ ఇది. సో ఇది పారాసైట్ పరాన్న జీవి అనమాట. అంటే జీవుల్లోకి వెళ్ళిన తర్వాత అది అంటే ఇతరుల మీద బతికేది అనమాట అండి. సో వీఆర్ ఆల్సో పారాసైటిక్. ఓకే, సో కాకపోతే ఏంట్రా అంటే ఈ వైరస్లు కానీ చూస్తే కనుక అందుకని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాం కోవిడ్ అనేది వైరస్ అని చెప్తాం నాట్ ఏ బ్యాక్టీరియా. సో ఇక్కడ వైరసెస్ అనేవి బ్యాక్టీరియాతో డిఫర్ అయి ఉంటాయి. అట్లాగే ఇక్కడ ఏంటివి అంటే ఇవి కూడా వెరీ స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్. వీటికి 1 కైండ్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి, ఇది డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఉంటాయి. మెజారిటీ ఆఫ్ వైరసెస్కి ఆర్ఎన్ఏ ఉంటాయి. అందుకని సో ఈ డెల్టా అని డిఫరెంట్ షేప్స్ మనకి స్ట్రెయిన్లు మారిపోతూ ఉంటాయి అన్నమాట. They have 1 kind of nucleic acids, either DNA or RNA అని చెప్తే they do not possess the apparatus necessary for energy production and protein synthesis. So they do not produce by binary fission. So these can multiply in living tissues or tissue cultures but not in artificial culture. So ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ బ్యాక్టీరియా అనేది బైనరీ ఫ్యూజన్ ద్వారా ఏమీ జరగదు. కానీ ఈ వైరస్ మాత్రం ఏమవుతుంది అక్కడ అంటే మల్టిపుల్గా మనకి వచ్చేస్తుంది. కల్చర్లో టిష్యూస్లోను వాటిలోనూ మల్టిపుల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని సో ఎక్కువగా వైరస్ ఈజ్ ఫౌండ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ వేరియస్ డిసీజెస్ ఇన్ మ్యాన్. ఆఫ్ కోర్స్ సమ్ ఆర్ fatal కూడా. సో నెక్స్ట్ వైరస్ మే కాజ్ మెనీ కైండ్స్ ఆఫ్ acute and chronic diseases in man and can also cause tumors in animals. సో అందుకని వైరస్ వచ్చేటప్పటికి ఇది చాలా డేంజరస్గా మనం చెప్తూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చి ఫార్మకోడైనమిక్స్. సో ఈ ఫార్మకోడైనమిక్స్ అంటే ఏంటి? ద బ్రాంచ్ ఆఫ్ pharmaceutical chemistry, it is the branch of pharmacology deals with the interaction of drug molecules with receptors. So ఇక్కడ ఫార్మకోడైనమిక్స్ అనేది ఒక గ్రీక్ వర్డ్. సో దాని మీన్స్ డైనమిక్ మీన్స్ ఫోర్స్ పవర్. ఓకే, డ్రగ్ యొక్క పవర్ అన్నది మనం మెయిన్గా చూస్తాం. ఇక్కడ ఫార్మకోడైనమిక్స్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే సో ఇట్ ఈస్ డిఫైన్ యాజ్ ద రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ టు ద డ్రగ్. రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ టు ద డ్రగ్. అందుకని ఏమంటారు తత్వం అని చెప్పి బాడీ తత్వము అని చెప్పేసి అంటూ ఉంటాం, శరీర తత్వము అంటూ ఉంటాం. సో ఆ శరీర తత్వానికి సంబంధించి అంటే ఆ శరీరము ఈ డ్రగ్కి నువ్వు వాడినటువంటి డ్రగ్కి ఎలా రెస్పాండ్ అవుతోంది అన్న విషయాన్ని అంటే ఇక్కడ ఇట్ రిఫర్స్ టు ద రిలేషన్షిప్ బిట్వీన్ డ్రగ్ కాన్సన్ట్రేషన్ అట్ ద సైట్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎనీ రిజల్టింగ్ ఎఫెక్ట్స్, నేమ్లీ ద ఇంటెన్సిటీ and time course of the effect and adverse effects. సో వీటన్నిటినీ కూడా అంటే ఒక డ్రగ్ ఒక శరీరానికి ఒక హ్యూమన్ బాడీకి ఎట్లా పనిచేస్తుంది అన్న దాని మీద విశ్లేషించి చెప్పేటువంటి దాన్ని మన ఇక్కడ ఫార్మకోడైనమిక్స్ అంటాం. అందుకని ఫార్మకోడైనమిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ ఆర్ ఫార్మకాలజీ అని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఇక్కడ ఫార్మకోడైనమిక్స్ ఈజ్ ఏ క్వాంటిటేటివ్ స్టడీ ఆఫ్ ద బయోలాజికల్ అండ్ థెరప్యూటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్స్. ఇక్కడ క్వాంటిటేటివ్ స్టడీ చాలా పర్టికులర్గా సో ఎంత డ్రగ్ని మనం ప్రిపేర్ చేయాలి, ఎంత డ్రగ్ని ఇవ్వాలి, ఇట్లాగా మనకి క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ తోటి దాని యొక్క బయోలాజికల్ అంటే ఆ డ్రగ్
ఆ శరీర తత్వానికి ఎట్లా పనిచేస్తోంది అన్నది, అలాగే ఎలా రెస్పాండ్ అవుతోంది ఆ హ్యూమన్ బాడీ, ఎట్లా ఆ యానిమల్ బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతోంది అన్న విషయాల్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఫినామిననే ఈ ఫార్మకోడైనమిక్స్. సో నెక్స్ట్ అట్లాగే ఈ ఫార్మకోడైనమిక్స్ డీల్స్ విత్ ద మెకానిజమ్స్ బై విచ్ ఏ డిసీజ్ ఆర్ ఏ డిజార్డర్ ఈజ్ క్యూర్డ్ ఆర్ కంట్రోల్డ్ బై డ్రగ్స్. సో ఎట్లాగా మనకి ఇది కంట్రోల్ అవుతుంది అన్న దాని గురించి, అలాగే ఇట్ ఆల్సో డీల్స్ విత్ ద థియరీస్ ఆఫ్ డ్రగ్ యాక్షన్స్ అండ్ కర్లేట్ ద డ్రగ్ యాక్షన్స్ విత్ దైర్ కెమికల్ స్ట్రక్చర్. సో కెమికల్ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని, అంటే రెసెప్టార్ ఇందాక మనం చెప్పుకున్నాం, ఆ పర్టికులర్ రెసెప్టార్కి ఆ డ్రగ్ మాలిక్యూల్ వెళ్ళి అక్కడ కూర్చోవాలి కరెక్ట్గా. సో అట్లాగే డిజైన్ చేయబడాలి. ఆ పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ ద డ్రగ్ ఆ పర్టికులర్ సెల్ వాల్ పైన ఉన్నటువంటి సర్ఫేస్ పైన ఉన్నటువంటి రెసిప్టార్లోకి వెళ్ళడం, ఇమ్మీడియట్గా కనెక్ట్ అవ్వడం, బైండ్ అయిన వెంటనే మెసెంజర్ రావడం, ఆ లోపల జరిగే ఫినామినని ఆపేయడమా లేదా కంట్రోల్ చేయడమా అన్న ఫినామినన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇది. సో ఇట్ ఆల్సో డీల్స్ విత్ ద రెస్పాన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ టు ద కెమికల్ స్టిమ్యులై ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. చాలా ఇంపార్టెంట్. అంటే డిసీజ్ తగ్గిపోయినప్పటికీ కూడా నువ్వు సపోజ్ ఆ డ్రగ్ని యూజ్ చేసుకుంటే, అంటే కోర్స్ వాడుతూ ఉంటారు జనరల్గా, ఒక 10 టాబ్లెట్స్ ఇచ్చి వాడారనుకోండి సపోజ్, అప్పుడు కూడా అంటే డిసీజ్ లేకపోయినా నువ్వు వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎలా పనిచేస్తుంది, ఎలా బాడీ రెస్పాండ్ అవుతుంది అన్న ఫినామినన్ని ఇన్ సింపుల్ టర్మ్స్ ఫార్మకోడైనమిక్స్ ఈజ్ వాట్ డ్రగ్ డస్ టు ద బాడీ. వాట్ డ్రగ్ డస్ టు ద బాడీ అంటే ఇట్ ఈస్ ద స్టడీ హౌ ఏ డ్రగ్ ఎఫెక్ట్స్ అన్ ఆర్గానిజం, అంటే యాజ్ ద రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ టు ద డ్రగ్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది. ఇవన్నీ క్లినికల్ స్టడీస్ అనమాట అండి, ఇవన్నీ క్లినికల్ ట్రయల్స్ అనమాట అండి. మనకి చూడండి వ్యాక్సిన్ వచ్చే ముందర క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి. ఈ క్లినికల్ ట్రయల్స్లో ఫస్ట్ స్టెప్ చూసేటప్పటికి దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ ఫార్మకోడైనమిక్స్. సో ఈ ఫార్మకోడైనమిక్స్ తర్వాతనే ఫార్మకోకైనెటిక్స్కి వెళ్తాం. ఈ ఫార్మకోడైనమిక్స్ టేకెన్ ఇన్ టు అకౌంట్ ద కాంప్లెక్స్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద డ్రగ్, హ్యూమన్ బాడీ అండ్ దెన్ ద ప్యాథోజన్. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే డ్రగ్ ప్యాథోజనే కాదు, డ్రగ్, హ్యూమన్ బాడీ, ప్యాథోజన్ అంటే డిసీజ్ కాజింగ్ ఏజెంట్. ఇక్కడ మెయిన్ ఏంటంటే డ్రగ్ ప్యాథోజనే చూడకూడదు మనం. ఈ డ్రగ్ ప్యాథోజన్కి మధ్యలో చెప్పాం హోస్ట్ సెల్స్ ఉంటాయి, అవి డ్యామేజ్ అవ్వకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు. ఇట్లాగా ఇది డ్రగ్, హ్యూమన్ బాడీ అండ్ దెన్ ప్యాథోజన్ దట్ మైట్ బి కాజింగ్ ఇన్ఫెక్షన్ ఇన్ ద పేషెంట్. సో అట్లాగే ఇంకొకటి ఏం చెప్తున్నాం ఇక్కడ, ఈ యాక్షన్ ఆఫ్ ద డ్రగ్ అనేది ఇది ఒక బ్రాంచ్ అని చెప్పుకున్నాం. సో దట్ విచ్ డీల్స్ విత్ ద ఇంటరాక్షన్ ఆఫ్ డ్రగ్ మాలిక్యూల్స్ విత్ రిసిప్టార్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ద యాక్షన్ ఆఫ్ ఎనీ డ్రగ్ ఇన్వాల్వ్స్ ఇన్ 2 స్టేజెస్గా చెప్పచ్చు. ఎట్లాగా, ఒకటి జర్నీ ఆఫ్ ద డ్రగ్ మాలిక్యూల్ ఫ్రమ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ టు ద బాడీ, అంటే స్టార్టింగ్ ఆ బాడీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆ డిసీజ్కి సంబంధించినటువంటి సైట్కి చేరే వరకు ఒకటైతే, రెండోది ఏంటి, ద ఇంటరాక్షన్ ఆఫ్ ద డ్రగ్ విత్ ద స్పెసిఫైడ్ బయలాజికల్ ఆర్ స్పెసిఫైడ్ బ్యాక్టీరియా. సో ఆ బ్యాక్టీరియా మీద పని చేయడం అనేది రెండోది. సో ఇక్కడ మనం 2 స్టేజెస్లో డ్రగ్ యొక్క యాక్షన్ని మనం ఇందులో చెప్తాం. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, సో ఇట్స్ ఎ సింపుల్ థింగ్ ఈజ్ వాట్ drug does to the body. That is, it is the study of how a drug affects an organism, how a drug affects an organism as the response of the body to the, that is, as the response of the body to the drug. ఎట్లాగా మా ఆ బాడీ మీన్స్ పనిచేస్తోంది. ఒకవేళ డిసీజ్ ఉన్నా, డిసీజ్ లేకపోయినా, డిసీజ్ ఉంటే 3 పార్ట్స్ ఏంటవి, ఫస్ట్ మనకి డ్రగ్, వాడిన డ్రగ్, రెండోది ఏంటి హ్యూమన్ బాడీ, మూడోది ఎవరో ప్యాథోజన్. ఇప్పుడు ఓన్లీ డిసీజ్ ఉన్న డిసీజ్ లేదనుకుందాం సపోజ్, డిసీజ్ లేకపోతే హ్యూమన్ బాడీ మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉన్నది అన్నది కూడా ఇక్కడ మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అందుకు ఇక్కడ నెక్స్ట్ వచ్చి మనకి ఫార్మకోకైనెటిక్స్. సో ఈ ఫార్మకోడైనమిక్స్ చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్, అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫార్మకోకైనెటిక్స్, ద బ్రాంచ్ ఆఫ్ ఫార్మకాలజీ విచ్ డీల్స్ విత్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ అండ్ మెయిన్గా అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం అండ్ ఎక్స్క్రీషన్ ఆఫ్ డ్రగ్స్, that is abbreviated as ADME.
సో ఈ ADME గురించి మనం క్లియర్గా అంటే ఒక డ్రగ్ని ఒక డ్రగ్ ఎట్లా అబ్జార్బ్ చేసుకోబడుతుంది, నెక్స్ట్ అది ఎలా బాడీలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది, దాని యొక్క మెటబాలిజం ఏంటి, అది ఎలా బయటకు వచ్చేస్తుంది, ఏ విధంగా బయటకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనం ఏంటి డ్రగ్ తీసుకున్నప్పుడు ఫార్మకోకైనెటిక్స్ అంటున్నాం, జస్ట్ లైక్ కెమికల్ కైనెటిక్స్ అంటే రియాక్టెంట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ప్రొడక్ట్స్ జరుగుతూ ఉన్నప్పుడు మనం చేస్తూ ఉంటాం, మనం ఆర్డర్ ఆఫ్ ఎ రియాక్షన్ అంటే కైనెటిక్స్ మాట్లాడుతూ ఉంటాం. అట్లా ఇక్కడ కూడా ఏంటి ఫార్మకోకైనెటిక్స్ అంటే ఇట్స్ ఆల్సో అగైన్ ఎ గ్రీక్ వర్డ్. ఫార్మకో మీన్స్ డ్రగ్ యొక్క మూమెంట్ ఎలా ఉంది అంటే బాడీలో డ్రగ్ నువ్వు తీసుకునే విధానం అంటే దాని అబ్జార్ప్షన్ ఎలా జరగాలి. ఇక్కడ డ్రగ్ యొక్క అబ్జార్ప్షన్ అనేది మనకి రకరకాలుగా జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ డ్రగ్ ఇదంతా కూడా మళ్ళీ మనం డ్రగ్ అడ్మినిస్ట్రేషన్లో చూస్తాం. అయినప్పటికీ ఒకసారి బ్రీఫ్గా చూస్తే కనుక మనం ఈ డ్రగ్ని మనం ఎట్లా తీసుకుంటాం, మనం అంటే ఓరల్గా తీసుకోవచ్చు లేదా మన ఇన్హిలేషన్, రకరకాల రూట్స్ అనమాట. డ్రగ్ని మనం తీసుకునేటువంటి ఓరల్ రూట్ తీసుకున్నాం అనుకోండి, ఓరల్గా ఎలా తీసుకోవచ్చు, ట్యాబ్లెట్గా తీసుకోవచ్చు, లేదంటే టానిక్గా తీసుకోవచ్చు, క్యాప్సూల్గా తీసుకోవచ్చు, లేదా పౌడర్గా తీసుకోవచ్చు. ఇలాగ డిఫరెంట్ ఉన్నాయి ఓరల్గానే. మళ్ళీ అందులోనూ మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఎట్లాగా అంటే ఏజ్ని బట్టి. ఈ పారాసెటమాలే ఉంది, పారాసెటమాల్ తీసుకుంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చిల్డ్రన్కి ఇచ్చేటప్పటికి ఏంటి సొల్యూషన్ ఇస్తారు. సో ఆ సొల్యూషన్ ఉంటుంది. మనకి ఆ ఏజ్ బిలో 5 years వరకు కూడా, బిలో 6 years వరకు కూడా, 5 to 6 years లోపు అంతా కూడా మనకి ఎలా దొరుకుతుంది పారాసెటమాల్ అంటే P125 అంటే డోసేజ్ అనమాట. P125 కింద, P250 కింద అలా దొరుకుతుంది. అంటే అది లిక్విడ్ సొల్యూషన్ రూపంలో దొరుకుతుంది అనమాట. సో అదే మనకి ఏజ్ పెరిగే కొలది ఏమవుతుంది టానిక్ రూపంలో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఇంకో రకంగా ఎలా ఇవ్వచ్చు అంటే ఇంజెక్టబుల్స్ అంటే ఇంజెక్షన్ ద్వారా చేయొచ్చు. సో ఆ ఇంజెక్షన్కి వచ్చేప్పటికి మళ్ళీ 4 రకాల టైప్స్ ఉంటాయి. అంటే ఒక డ్రగ్ బాడీలోకి ఎలా అబ్జార్బ్ అవుతుంది. ఓకే, సో సరే ఓరల్గా తీసుకున్నావు, ఓరల్గా తీసుకుంటే ఏమవుతుంది నీకు అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటెస్టైన్ అంటే లోపల కడుపులోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఆ సిస్టమ్ని డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఎక్కడైతే డిసీజ్ ఉందో, సపోజ్ పెయిన్ ఉంది నీకు, ఆ పెయిన్ రిలీఫ్ చేయాలి. ఆ పెయిన్ రిలీవ్ చేయాలి నువ్వు ట్యాబ్లెట్ వేసుకున్నావు, పెయిన్ కిల్లర్ వేసుకున్నావు, డైక్లోఫెన్ వేసుకున్నావు. సో అది పెయిన్ కిల్లర్. లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటి అది మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైన్ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏది కూడా డిస్టర్బెన్స్ చేయకుండా బ్లడ్లో కలిసిపోయి తిన్నగా ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అక్కడికి అది డిస్ట్రిబ్యూట్ అయిపోవాలి. అంటే డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటి మెటబాలిజం అంటే దాని యొక్క వర్కింగ్. సో దాన్ని ఎట్లాగా అది ప్యాథోజన్ మీద లేదంటే పెయిన్ కిల్లర్ అయితే అది ఎట్లా వర్క్ చేస్తుంది, దాని మెటబాలిజం ఏంటి, రైట్ అయిపోయింది అక్కడ వర్క్ జరిగింది అంటే బయోకెమికల్ రియాక్షన్ ఏదైనా జరిగితే కానీ అది ఎలా బయటకు వచ్చేస్తుంది, అది ఎలా ఎలిమినేట్ అయిపోతుంది, ఎక్స్క్రీషన్ అని చెప్పేసి అంటున్నాం, అది ఎట్లా బయటకు వచ్చేస్తుంది. సో ఇలాగా ఈ విషయాన్ని అంతటినీ కూడా అంటే ఒక డ్రగ్ని నువ్వు తీసుకున్నట్టు విధానము ADME ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి కాన్సెప్టే ఈ ఫార్మకోకైనెటిక్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఈ ఫార్మకోకైనెటిక్స్ ఈజ్ హౌ ఏ బాడీ processes a drug, that is how the drug is absorbed, how it's distributed throughout the body, where it's distributed, and what is its metabolism, that is action of drug on pathogens, and then how it is eliminated from the body. So అంటే అందుకనే రెండు కూడా డ్రగ్ హ్యూమన్ బాడీ డిసీజ్ అంటే ఫార్మకోడైనమిక్స్ కావచ్చు, ఫార్మకోకైనెటిక్స్ కావచ్చు, ఈ రెండు ఒకేలాగా ఉంటున్నప్పటికీ కూడా రెండు కూడా డిఫరెంట్, రెండు ఒకేలా పనిచేస్తున్నప్పటికీ కూడా అంటే ఒకేలా పనిచేయడం అంటే డ్రగ్ డిసీజు హ్యూమన్ బాడీ. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ ప్రాసెస్ మొత్తం అన్నమాట. అంటే ఎట్లా తీసుకోవాలి డ్రగ్ని ఏ రూపంలో తీసుకోవాలి, ఎట్లా అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది బాడీలోను. ఎందుకంటే లోపల నోట్లోంచి వెళ్తూ ఉంటుంది, ఇంటెస్టైన్లోకి వెళ్తోంది, అలా వెళ్తున్నప్పుడు ఏమేం జరుగుతున్నాయి, అట్లా వెళ్తోంది, ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతోంది, దాని మెటబాలిజం ఏంటి, అది ఎట్లాగా దాన్ని వర్క్ చేసిన తర్వాత అది ఎలా ఎక్స్క్రీట్ అయిపోతుంది, బయటికి ఎలా ఎలిమినేట్ అవుతుంది అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేదే ఈ ఫార్మకోకైనెటిక్స్. ఇది మెయిన్గా మనం చెప్పేది కాన్సెప్ట్ ఈ రెండుకి సంబంధించి. నెక్స్ట్ అట్లాగే ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ
ఫార్మకోకైనెటిక్స్ సంబంధించి యాస్పిరిన్ చూద్దాం. ఇప్పుడు ఈ యాస్పిరిన్ ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ అనేది ఫార్ములా. ఓకే, సో ఇది ఎసిడిక్ డ్రగ్ ఆఫ్ కోర్స్. సో ఇది ఏంటిది అంటే నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్గా కూడా చెప్పచ్చు. NSAID అంటే నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. సరే, దీన్ని ఫీవర్కి వాడతాము, పెయిన్గా కూడా వాడతాము. అయితే మెయిన్ ఇక్కడ రిలీఫ్ పెయిన్గా వాడచ్చు, రిడ్యూసింగ్ ఫీవర్గా వాడచ్చు, హెడేక్ యూజ్ చేస్తాము. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ టేకెన్ ఓరల్లీ, దట్ ఈస్ అబ్జార్ప్షన్ బై మౌత్. సో ఇట్ ఈస్ రెడీలీ అబ్జార్బ్డ్. సరే, లోపలికి బాడీలోకి తొందరగా వాటర్ సాల్యుబుల్ చక్కగా ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది. ఓకే, ఇట్ ఈస్ మెటబలైజ్డ్ ఇన్ ద లివర్, దట్ ఈస్ ద మెయిన్ వన్. అంటే ఎక్కడ మెటబాలిజం ఉంది? లివర్లో మెటబలైజ్ అవుతుంది. అండ్ ఎక్స్క్రీటెడ్ త్రూ కిడ్నీస్ ద్వారా బయటకు ఎలా వచ్చేస్తుంది? సాలిసిలిక్ యాసిడ్ ద్వారా, యూరిన్ ద్వారా బయటకు పోతుంది. ఇక్కడే కనపడుంటాయి మీకు 4 కూడా. అయినప్పటికీ కూడా మన అబ్జార్ప్షను, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషను, మెటబాలిజము, నెక్స్ట్ ఎక్స్క్రీషన్, ఈ 4 కూడా డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర మనం మాట్లాడతాం. ఇక్కడ డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ని మీకు చెప్తే క్లియర్గా ఉంటుంది. అలాగే డైక్లోఫెనిక్ సోడియం, ఇదిగో మనకి ఇప్పుడు బాగా డైక్లోఫెనిక్ పెయిన్ కిల్లర్గా యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది కూడా ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ఓరల్గానే మనం తీసుకుంటాం. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్, ఇది అట్లాగే ఎనాల్జిక్ డ్రగ్, పెయిన్ కిల్లర్ ఇది. అట్లాగే నెక్స్ట్ ఏంటి జాయింట్ పెయిన్స్, షోల్డర్ పెయిన్ కిల్లర్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో దీన్ని కూడా మనం ఓరల్గానే తీసుకుంటాము. అట్లాగే ఇది ఎక్కడ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ద గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ద్వారా అబ్జార్బ్ చేయబడుతుంది. ర్యాపిడ్గా, చాలా స్పీడ్గా ఇది బాడీలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. నెక్స్ట్ అట్లాగే ఇది మెటబలైజ్, ఇది కూడా లివర్లో చక్కగా మెటబలైజ్ అవుతుంది. అండ్ ఎలిమినేటెడ్ త్రూ కిడ్నీస్ ద్వారా, యూరిన్ ద్వారా ఇది బయటికి పోవడం అనేది, ఎక్స్క్రీడ్ అయిపోవడం అనేది జరుగుతుంది ఆఫ్టర్ ఇట్స్ కంప్లీషన్ ఆఫ్ ఇట్స్ యాక్షన్, రైట్. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం లాస్ట్ టాపిక్ కింద కెమిస్ట్, డ్రగ్గిస్ట్, సో అట్లాగే కెమిస్ట్, ఫార్మసిస్ట్, ఇవి జనరల్గా మనం సైన్ బోర్డ్స్లో చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మెడికల్ స్టోర్స్ దగ్గర అక్కడ మనం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అనేటువంటి మనం వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటారు సైన్ బోర్డ్స్ మీద. అండ్ మెనీ లో కానీ మెడికల్ స్టోర్స్ దగ్గర కానీ. అంటే ఈ రెండు కూడా 2 words ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ బట్ నాట్ సినోనిమ్స్. ఈ రెండు కూడా దగ్గరగానే ఉంటాయి డెఫినేషన్స్ కానీ రిలేషన్స్, కానీ ఇవి 2 సినోనిమ్స్ మాత్రం కాదు. అలా అని చెప్పి those who use these words as if they are ఇంటర్చేంజబుల్ ఆర్ రాంగ్. అంటే కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్గా రాయాలి, కానీ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అని రాయరు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి. అంటే ఇది నాలెడ్జ్ కోసం చెప్పేదే కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. మనకి మెయిన్ రెసెప్టార్స్ అంటే ఏంటి, అలాగే ఫార్మకో డైనమిక్స్ అంటే ఏంటి, ఫార్మకో కైనెటిక్స్ అంటే ఏంటి, ఈ 3 కాన్సెప్ట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే ఎదరు కూడా మనం ఇంకా యూనిట్ 2లోను యూనిట్ 3లోను వీటి గురించి మనం మరలా మాట్లాడుతూనే ఉంటాము. బట్ డెఫినిషన్ యూనిట్ 1 అంతా కూడా మనకి టర్మ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కాబట్టి ఆ టెర్మినాలజీ కోసం డెఫినేషన్స్, ఫార్మకో డైనమిక్స్ అంటే, ఫార్మకో కైనెటిక్స్ అంటే డెఫినేషన్స్ని మనం ఈ వీడియోలో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే ఈ కెమిస్ట్ అనేవాడు ఏంటి, ఖచ్చితంగా కెమిస్ట్రీ చదవాల్సిన వాడు అవి ఉంటాడు. అంటే కెమిస్ట్రీ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. హీ ఈజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ హ్యాస్ ద ఎబిలిటీ టు అనలైజ్ ద కాంపోజిషన్ ఆఫ్ ద మ్యాటర్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్. అంటే ఆ డ్రగ్కి సంబంధించినటువంటి కాంపోజిషన్ ఏంటి, వాటి స్ట్రక్చర్స్ ఏంటి అని కెమికల్గా, కెమిస్ట్రీ పరంగా అతనికి నాలెడ్జ్ ఉండాలి. అందుకే బ్రిటన్లో జనరల్గా చూస్తే కెమిస్ట్ ఆల్సో రిఫర్స్ ఏ షాప్ సెల్లింగ్ మెడిసిన్స్కి సంబంధించి, అలాగే కాస్మెటిక్స్. ఎందుకని కాస్మెటిక్స్ కూడా మనకి కెమికల్సే, అవి కూడా కెమికల్సే. అందుకని ఆ కెమికల్కి రిలేట్ అయి ఉన్నటువంటి మెడిసిన్స్ కాబట్టి, డ్రగ్స్ కాబట్టి, సో వాటికి సంబంధించినటువంటి మనకి కాంపోజిషన్, ఆ కెమికల్ కాంపోజిషన్స్ గురించి, వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి, ఆ డ్రగ్స్ గురించి నాలెడ్జ్, స్ట్రక్చర్ గురించి, వాటి గురించి నాలెడ్జ్ ఉండి, అంటే కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్తో కనుక ఉంటే వాళ్ళని కెమిస్ట్ అని చెప్పేసి అంటాం. అంటే ఇప్పుడు బీఎస్సీ కెమిస్ట్రీ మనం చదువుకుంటున్నాం. ఈ బీఎస్సీ కెమిస్ట్రీ ఎనీ ఇండస్ట్రీకి వెళ్తే మనం కెమిస్ట్ అంటాం. మనం ఎలా పిలుస్తారు, కెమిస్ట్గా పిలుస్తారు. అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో డిఫరెంట్ మేనేజర్స్ అని అట్లాగా మనకి పొజిషన్స్ మార్చచ్చు. కానీ బేసికల్గా
ఒక డిగ్రీ కంప్లీట్ అయినటువంటి లేదా కెమిస్ట్రీ మీద ఆధారపడి ఎనీ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో కావచ్చు, లేదా ఇతరత్ర పేపర్ మిల్స్లో కావచ్చు, లేదా ఎక్కడైనా ఎనీ కెమికల్ ఇండస్ట్రీ ఆర్ ఎనీ డ్రగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నటువంటి పర్సన్స్ని జనరల్గా కెమిస్ట్ అని వాడతాం. బికాజ్ హీ ఈజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ హీ నో అబౌట్ ద కాంపోజిషన్, ప్రిపరేషన్, స్ట్రక్చర్ ఆఫ్ దోస్ కెమికల్స్ ఆర్ డ్రగ్స్ ఆర్ కాస్మెటిక్స్ అనమాట. అందుకని ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే కెమిస్ట్. అలాగే నెక్స్ట్ ఏంటి ఇంకా డ్రగ్గిస్ట్. సో ఏ డ్రగ్గిస్ట్ ఈజ్ ఎ పర్సన్ హూ స్టోర్స్ అండ్ సెల్స్ డ్రగ్స్. అందులో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ కామన్ టు రిఫర్ టు ఏ ఫార్మసిస్ట్ యాజ్ ఎ డ్రగ్గిస్ట్. ఇక్కడ డ్రగ్గిస్ట్ అన్న ఫార్మసిస్టు డ్రగ్గిస్టు రెండు ఒకటేగా చెప్పేచ్చు. ఎందుకంటే వీళ్ళు హీ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ఏ హెల్త్ ప్రొఫెషనల్ who has been trained in the art of preparing and dispensing drugs. సో డ్రగ్ ప్రిపేరింగ్ కాదు, స్టోర్ కూడా ఇక్కడ అంటే స్టోరేజ్ చేయడం, డిస్పెన్సింగ్ అంటే ఈ డాక్టర్ గారు రాసిచ్చినటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కరెక్ట్గా రాసి వాళ్ళకి పేషెంట్స్కి అందించడం, అలాగ ఒక ట్రైనింగ్ అయ్యి స్టోరింగ్ అండ్ సెల్లింగ్ ఈ రెండు కూడా. అందుకని ద వర్డ్ డ్రగ్గిస్ట్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ డ్రగ్స్ నుంచి వచ్చింది. అంటే డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆ ప్రిపరేషన్ కావచ్చు, ఏ డ్రగ్ దేనికి ఉపయోగపడుతుంది, ఏ డిసీజ్కి ఉపయోగపడుతుంది, డాక్టర్ గారు ఇచ్చినటువంటి డ్రగ్ ఏంటి, దాని కాంపోజిషన్ మళ్ళీ ఎవరు కెమిస్ట్రీగా వాళ్ళకి తెలిసి ఉండాలి. రెండోది ఏంటి అక్కడ అంటే ఆ పర్టికులర్గా మనకి అదే ఒకే డ్రగ్ డిఫరెంట్ కంపెనీస్లో దొరుకుతూ ఉంటుంది. సో అందుకని కాంపోజిషన్ తెలియాలి, అది కెమిస్ట్రీకి తెలుస్తుంది. అట్లాగే ఇక్కడ ఫార్మసిస్ట్కి ఏం చెప్తాము, ఫార్మసిస్ట్కి ఏం తెలుస్తుంది, అది ఏ డిసీజ్కి సంబంధించింది అన్నది పర్టికులర్గా వాళ్ళు రాసినటువంటి డ్రగ్ని ఆ పేషెంట్కి ఇవ్వడం అనేది ఎవరి పని, డ్రగ్గిస్ట్ పని. అట్లాగే ఫార్మసిస్ట్ కూడా అంతే, డ్రగ్గిస్ట్ ఫార్మసిస్ట్ ఒకటే. సో ఈ ఫార్మసిస్ట్ ఈజ్ వన్ హూ ఈజ్ ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ అండ్ లైసెన్స్డ్ ఇన్ ఫార్మసీ. ఖచ్చితంగా ఇక్కడ అంటే డ్రగ్గిస్ట్ కానీ అట్లాగే ఫార్మసిస్ట్ కానీ ఆర్ ద రెస్పాన్సిబుల్ టు మెయింటైన్ ఏ కెమికల్ స్టోర్, ఏ మెడిసినల్ స్టోర్ ఆర్ ఏ ఫార్మసీ. సో ఇక్కడ అందుకని అంటే కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అని చెప్తాం. కెమిస్ట్ అంటే కెమికల్ నాలెడ్జ్ అనేది, ఆ కెమికల్ స్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అంటే కెమిస్ట్రీ చదివి ఆ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంటూనే, స్టూడెంట్గా ఉంటూనే, నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఆ డ్రగ్లో ఉన్నటువంటి కెమికల్ స్ట్రక్చర్ని, కాంపోజిషన్ని, ప్రిపరేషన్ని తెలుసుకుని ఉండడం అనేది జరుగుతుంది. అంటే సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కదా ఇదంతాను. అందుకని సో డ్రగ్ యొక్క ప్రిపరేషన్ కూడా తెలుస్తుంది. అలాగే ఫార్మసిస్ట్కి వచ్చేప్పటికి ఏంటి, అతను ఒక ప్రొఫెషనల్గా ట్రైన్ అవుతా, లైసెన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే డ్రగ్గిస్ట్కి లైసెన్స్ అనేది, అందుకనే బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఈ ఫార్మసీ చదివిన వాళ్ళే దే ఆర్ ఎలిజిబుల్ విత్ కెమికల్ నాలెడ్జ్, విత్ కెమిస్ట్రీ నాలెడ్జ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి డిఫరెన్సెస్ ఒకసారి సింపుల్గా చూస్తే, దో ద వర్డ్స్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఆర్ క్లోజ్లీ ఇంటర్ రిలేటెడ్ అండ్ it is common to see these words together on signboards of drug stores, there is a difference between a chemist and a druggist. సో ఇది చెప్పాను, ఇంతకు ముందరే చెప్పుకున్నాం మనం. ఏ కెమిస్ట్ ఈజ్ ఏ ట్రైన్డ్ సైంటిస్ట్ who can study the composition of substances, who can study the chemistry of composition of substances. Chemist also refers to the shop selling medicines and cosmetics. సో కెమిస్ట్కి ఏంటంటే మెడిసిన్స్ అలాగే కాస్మెటిక్స్ సెల్లింగ్ అనేది కూడా తెలుసు. ఎందుకంటే కాస్మెటిక్స్ కూడా ఏం చెప్పుకున్నాం, అది కూడా కెమికల్సే. కెమిస్ట్ ఈజ్ ఎ పర్సన్ హూ ప్రిపేర్ మెడిసిన్స్ బై మిక్సింగ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఆఫ్ రైట్ ప్రపోర్షన్స్. ఇందాక చెప్పుకున్నాం సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ద్వారా ఏమేమి కలిపితే ఆ డ్రగ్ తయారవుతుంది. అంటే ఎస్టైల్ సాలిసిలిక్ యాసిడ్ అంటున్నాం, అంటే సాలిసిలిక్ యాసిడ్ తీసుకోండి. సాలిసిలిక్ యాసిడ్ అంటే ఎవరు, ఆర్థోహైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్. దాన్ని ఏం చేయాలి, ఎస్టైలేషన్ చేయాలి. ఎస్టైలేషన్ చేయాలంటే ఏం వాడాలి, ఎస్టిక్ అన్హైడ్రేట్ వాడాలి. ఎంత టెంపరేచర్ చేయాలి ఏంటి అన్నది అలాగా ప్రిపరేషన్ ఆఫ్ ద యాస్పిరిన్ అనమాట ఇప్పుడు నేను చెప్పింది. సో ఎస్టైల్ సాలిసిలిక్ యాసిడ్ ప్రిపరేషన్ గురించి తెలిసి ఉండడం, దాని స్ట్రక్చర్ గురించి తెలుసుకోవడం, ఇట్లాగా ఆ నాలెడ్జ్ కెమికల్ కాంపోజిషన్ నాలెడ్జ్ అనేది ఆ డ్రగ్ మీద గ్రిప్ ఉన్నటువంటి కెమిస్ట్రీ చదువుకున్నటువంటి వ్యక్తిని మనం ఏమంటాము, కెమిస్ట్గా అంటాం. వేరేజ్ డ్రగ్గిస్ట్ డిస్పెన్సెస్ దెమ్ టు పేషెంట్స్. డాక్టర్ గారు ఇచ్చినటువంటి ఆ మెడిసిన్స్ని పర్టికులర్గా ఆ ఏ మెడిసిన్ ఏ డిసీజ్కి పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని అలాగే పర్టికులర్గా ట్రైనింగ్ తీసుకుని ఆ ఫార్మసీ
ని కానీ అంటే ఆ మెడికల్ స్టోర్స్ని చక్కగా స్టోర్ చేయడం, మెడిసిన్ స్టోర్ చేయడం, సెల్ చేయడం అనేటువంటి ప్రాసెస్ కలిగి ఉన్న వాళ్ళే డ్రగ్గిస్ట్ అంటారు లేదా ఫార్మసిస్ట్ అని చెప్పేసి అంటారు. సో ఇది యూనిట్ 1కి సంబంధించినటువంటి డెఫినిషన్స్ ఇవి. సో చక్కగా ఈ డెఫినిషన్స్ అన్ని ఈ 2 వీడియోస్ అయినాయి. ఈ 2 వీడియోస్లో చక్కగా డెఫినిషన్స్ అన్ని తెలుసుకుని చదువుకోండి. చాలా ఈజీగా మీరు ఈ యూనిట్ 1ని డెఫినిషన్స్తో నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.